కర్మణా మనసా వాచ యాచేష్టా మమ నిత్యశః కేశవారాధనే సా స్యాత్ జన్మ జన్మాంతరేష్వపి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుణ్ణి మన కోసమే తన యొక్క ఔపనిషత్తత్వాన్ని విడిచి, ఎందుకు విడిచాడు అంటే దాన్ని అర్థం చేసుకోవడం మనకు కష్టం గనక, మనకు కష్టాన్ని కలిగించే కార్యము భగవంతుడు చేయలేడు గనక అత్యంత సులభమైన అర్చావతారాన్ని ధరించి తిరుమల గిరులలో కటివరద హస్తాలతో ఆనంద నిలయంలో స్వామి దివ్య పుష్కరిణీ తీరాన మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ స్వామిని దర్శించుకోవడం పూర్వకర్మానురూపమైనటువంటి సకల కర్మ ఫలముల నుండి, సకల పాపకర్మ ఫలముల నుండి మనల్ని మనం వేరు చేసుకొని వాటిని విడిచిపెట్టడమే ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. అందుకే భగవంతుని ఇలా కోరుతూ ఉన్నాం, కర్మణా మనసా వాచా. నా కర్మల చేత కానీ, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నో కర్మలు చేస్తూ ఉన్నాం. ప్రతి కర్మ ధార్మికమైనటువంటిదేనా? మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే సాయంకాలం రాత్రి పడుకోబోయే ముందు ఈరోజు ఎన్ని మంచి పనులు చేశాం, ఎన్ని చెయ్యకూడనటువంటి పనులు చేశాం అని చెప్పి ఆ రెండింటిని విడివిడిగా తీసి తూకం చూస్తే అధార్మికమైనటువంటి వైపే ఎక్కువ బరువు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం కదా, సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కదా. మన పరిస్థితులు అలాంటి పరిపూర్ణంగా ధార్మికంగా వేదోక్తమైనటువంటి మన ధర్మం చెప్పినట్టుగా ఒక్క పనైనా చేసుంటామా? రోజు కనీసం ఒక్కటైనా చేస్తామా అంటే అలా చేసిన రోజులు చాలా తక్కువగానే కనపడవచ్చు. అది మన యొక్క జీవన స్థితి ఈనాడు. అందుకే భగవంతుని కోరుతూ ఉన్నాం, కర్మణ, ఇలాంటి నా యొక్క కర్మల చేత కానీ, మనసా వాచ, మనస్సు అంటామా, అబ్బో అది సామాన్యమైంది కాదు. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని. ఈ మనస్సు ఒక దగ్గర ఉండమంటే ఉండదు, మన అధీనంలో ఉండమంటే అసలు ఉండదు, మనల్నే తన యొక్క అధీనంలోకి తీసుకుంటుంది. భగవంతుడి గురించి రమించవే అంటే అస్సలు చేయదు. మానస సంచరరే, భగవంతుడి యొక్క దివ్య పాదముల చెంత ఓ మానస సంచరరే అంటే మాట వినదు. అటువంటి మనస్సు కనుక వాచా, వాక్కు కూడా సామాన్యమైంది కాదు. మంచి మాటలే మాట్లాడదామంటే అవి మాట్లాడదు. మాట్లాడితే అబద్ధాలు లేదా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే మాటలు. వారు ఇబ్బంది పడుతూ ఉంటే ఆనందపడగలిగేటువంటి ఒకనొక దుస్థితి, మానసిక స్థితి మనకు పెట్టేశాడు దేవుడు. అదేమిటో తెలియదు. మరి ఇవన్నీ పెట్టుకొని ఏం చేయాలా? అందుకే కోరుతున్నాం భగవంతుడు. ఇలా ఉన్నది కనుక కర్మణ మనసా వాచ యాచేష్ట మమ నిత్యశః. ఇటువంటి కర్మల చేత, ఇటువంటి మనస్సు చేత, ఇలాంటి నా యొక్క వాక్కుల చేత నేను ఏమైతే చేస్తూ ఉన్నానో గోవింద, ఆ చేష్ట మంచిది కాదేమో. అందుకని యాచేష్ట మమ నిత్యశః, ఆ చేష్టలన్నింటినీ కూడా కాస్త అదుపులో ఉంచి వాటన్నింటినీ కూడా మార్చి నా యొక్క కర్మలు కేవలం భగవత్ కైంకర్యం వైపుకు ఉండేలాగా, నా యొక్క మనస్సు ఎప్పుడు భగవంతుడి గురించే చింతిస్తూ ఉండేలాగా, నా యొక్క వాక్కు ఎప్పుడు భగవంతుడి యొక్క దివ్య నామ సంస్మరణ వేదోక్తమైనటువంటి శ్లోకములను మంత్రములను పఠించేలాగా ఒక అనుగ్రహాన్ని ఇవ్వు. ఇది మనం కోరుకోవాలి. అందుకే కోరుతున్నాం, కర్మణ మనసా వాచ యాచేష్ట మమ నిత్యశః కేశవారాధనే సా స్యాత్. ఇవి ప్రాపంచిక విషయముల నుండి బయటకు వచ్చి
మనస్సు గాని వాక్కు గాని కర్మ గాని త్రికరణ శుద్ధిగా కేశవారాధనలోనే నేను ఉండేలాగా నన్ను అనుగ్రహించు. కేశవారాధనే సా స్యాత్ జన్మ జన్మాంతరేష్వపి. ఇలా ఈ జన్మలో ఇస్తే సరిపోదు, జన్మ జన్మాంతరములలో కూడా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా చివరికి జన్మము లేకుండా పునర్జన్మరహిత శాశ్వత విష్ణు పథ ప్రాప్తిని పొందేంత వరకు నాకెన్ని జన్మలైతే ఉన్నాయో అన్ని జన్మల వరకు కూడా నాకు ఒకే ఒక్క కోరిక ఉన్నది గోవింద. నా మనస్సు కానీ వాక్కు కానీ కర్మలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడూ కేశవుడి యొక్క మహావిష్ణువు యొక్క ఆరాధనలోనే ఉండాలి తప్ప ఆ ఆరాధనా మార్గాన్ని వీడి అన్య మార్గములలోకి వెళ్ళకూడదు. ఈ ఒక్క అనుగ్రహాన్ని ఇవ్వు అని ఆ గోవిందుణ్ణి కటివరద హస్తాలతో మనల్ని అనుగ్రహించడానికే వలసి ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఈ మాఘమాసంలో శరణాగతి చేస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.